హ్మ్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు మహాశక్తులు మహాశక్తులుగా పరలోకమందున్నటువంటి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి యేసుక్రీస్తుల ప్రభులవారు, అలాగే మనల్ని సర్వసత్యంలో జ్ఞానంలో నడిపించి ప్రభువు నుంచి తొలగిపోకుండా మనల్ని కాపాడే పనిలో పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాడు. ఈరోజు యూట్యూబ్, సోషల్ మీడియా అంతా కూడా ఈ ముగ్గురు ఒక్కరా, లేకపోతే ముగ్గురుగానే ఉన్నారా, మరి ఏకమై ఉన్నారు అంటే ఏ విషయాల్లో ఏకమై ఉన్నారు, ముగ్గురుగా ఎలా అవుతారు, అసలు మనకు ముగ్గురు దేవుళ్ళ ఒక్క దేవుడా, ఈ అనుమానాలు క్రైస్తవ సమాజంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు ముగ్గురు కూడా ఒక పని అనేది మరి చేస్తున్నారు. ఏంటి ఆ పని అన్నప్పుడు, మనుషులను పరలోకానికి నడిపించే పని. ఆ పనిలో మనం కూడా పాలిభాగస్థులమై ఉండాలి. అలాగే మరి బైబిల్లో మనం చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో పరలోకమందున్న తండ్రి గురించి మరి యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెబుతున్నాడో ఒకసారి చూడండి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అన్నది ప్రేమించాడు, కానీ ఎంత ప్రేమించాడు అన్నది ఈరోజు క్రైస్తవ లోకం మరి వివరణ ఇవ్వలేకపోతుంది. ఆలోచించండి ప్రియులారా. మరి ఒక తండ్రి తన పిల్లలను ఎంత ప్రేమిస్తాడు అన్నది, ప్రేమ అనగానే బైబిల్ ప్రకారంగా ఆజ్ఞలు గైకొనటం. ప్రేమ అంటే బైబిల్ ప్రకారంగా ఆజ్ఞను గైకొనటం, దేవుని మాట వినటమే ప్రేమ. కానీ దేవుడు కూడా ఇప్పుడు లోకాన్ని ప్రేమించాడు కదా. ఆయనకేంటి అంటే, తండ్రి పిల్లలను ప్రేమించి పిల్లలకు కావలసినటువంటి ఆహారం, వస్త్రాలు, నివాసం, ఇంకా ఇతరత్ర అవసరాలు ఎన్నో ఉంటాయి కదండి. ఒక తండ్రి తన పిల్లలపై ప్రేమ ఎలా చూపిస్తాడు అనంటే, పిల్లలకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చే పనిలో ఉంటాడు. అంటే తన ప్రేమను మాటతో కాకుండా క్రియలతో చూపిస్తుంటాడు. మాట్లాడద్దనమ్మా, తన ప్రేమను క్రియలతో చూపిస్తుంటాడు. అలాగే పరలోకమందున్న తండ్రి దేవుడు లోకాన్ని ప్రేమించాడట, ఎంతో ప్రేమించాడట. ఎంత ప్రేమించాడు మరి అనంటే, సమస్తాన్ని కలిగించి పంచభూతాలన్నింటిని కూడా మనిషిలో మిళితం చేసి, మరి ఈ మనిషికి ఏదైతే అవసరమో వాటన్నింటిని కూడా సమకూర్చి ప్రతి దినం కూడా మనకు దేవుడు పంచుతున్నాడు. ప్రియులారా, పంచే విషయం మనకు ఎలా తెలుస్తుంది అనంటే, మన ఊపిరి, మన ఉనికి, మన జీవించే విధానం, లేదా మన జీవం, ఇదంతా కూడా దేవుని కృప లేకుండా మనం ఉండలేం. ఎందుకంటే మనల్ని కాపాడకూడదని ఒకవేళ దేవుడు అనుకుంటే, కాపాడకూడదు అని దేవుడు అనుకుంటే మనం ఆ క్షణంలో అసలు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాల్సిన వారం. దేవుడు ప్రతి దినం కూడా మనల్ని కాపాడుకుంటూ రావటమే కాకుండా, మనకు అన్నింటినీ సమకూర్చి పెట్టడమే కాకుండా, మనకు అన్నింటినీ మన అవసరాలు తీర్చడమే కాకుండా, అన్నింటికంటే ఎక్కువగా ఇంకొక దాన్ని దేవుడిచ్చాడు. అర్థమవుతుందా మీకు? మనకు ఆహారంతో పాటు
నివాసయోగ్యంగా భూమిని చేయటమే కాకుండా, మనల్ని రోజు మనకు ఊపిరినిచ్చి బ్రతికించడమే కాకుండా, మనకు నీళ్ళనిచ్చి బ్రతికించడమే కాకుండా, ఈ అన్నింటికంటే అంటే అవసరాలన్నింటికంటే ఇంకా ముఖ్యమైన అవసరాన్ని తీర్చాడు. తన ప్రేమ ఎలా వెల్లడిపరిచాడు అనంటే, కేవలం ఇవి కాకుండా ముఖ్యమైన అవసరాన్ని మనకు తీర్చాడు ప్రియమైన వాళ్ళరా. అదేంటంటే, శాశ్వతమైన లోకానికి వెళ్ళాలి అంటే శాశ్వతమైన మరి ఆత్మకు తగినటువంటి కార్యక్రమం జరిగించాడు. అదే ఏంటంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. మీరు నన్ను ప్రేమించి తండ్రి తానే మిమ్మలను మనము లోకంలో దోషులుగా ఉన్నటువంటి మనందరిని కూడా కాపాడటానికి దేవుడు తన సొంత కుమారుడైన లేకపోతే ప్రియమైన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఇంకనూ పాపులమై ఉండగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసము అనుగ్రహించను అనే మాట బైబిల్లో ఉంటుంది. మరి ఆ రెఫరెన్స్ నాకు గుర్తులేదు. మనకు తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించను, మనకు అనుగ్రహించాడట. అంటే ఎప్పుడు ఈ విషయం ఎప్పుడు జరిగింది అని అంటే 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ సందర్భాన్ని ఈరోజు మనకు కూడా అనుగ్రహింపబడింది అనంటే ఎలా అనుగ్రహింపబడింది అనంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణం. యేసుక్రీస్తు వారి యొక్క మరణం అనేది మరి రాబోయే తరాలకు కూడా ప్రయోజనకరంగా తను మరణించి మనము మరి పాపపు జీవితంలో నుంచి పరిశుద్ధ జీవితంలోకి దాటాలి అంటే, మనము చీకటిలో నుంచి వెలుగులోకి దాటాలి అంటే, మనము లోకంలో నుంచి జీవంలోకి దాటాలి అంటే, మరణంలో నుంచి జీవంలోకి దాటాలి అంటే యేసుక్రీస్తు వారు మనకి కావాలి. మనకి యేసుక్రీస్తు వారు లేరనుకోండి, ఎందుకంటే పరలోకం అనేది మరి పరిశుద్ధులు ఉండేటువంటి లోకం. ఈ లోకంలో అయితే ఎవరెవరు ఉంటారు చెప్పండి? ఈ లోకంలో అయితే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ పరలోకంలో మాత్రం దేవుడు ఎలా సెలెక్ట్ చేశాడంటే ప్రియులారా, ఇదిగో కేవలం మంచి వాళ్ళు మాత్రమే పరలోకం ఉండే స్థలం. ఆ స్థలం పరలోకం అనేది కేవలము మంచి వాళ్ళు మాత్రమే ఉండేటువంటి చోటు. ఆ లోకం మంచి వాళ్ళే ఉండాలి, పరిశుద్ధులే ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధ దూతల మధ్యలో పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి కుడి పార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు వారు, వీళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా ఉన్నటువంటి లోకమే. ఆ లోకానికి మనం వెళ్ళాలి అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఎవరు ఉండాలి అనంటే, అసలు పరలోక రాజ్యము దేన్ని పోలి ఉంది అని ఒక ఉపమానం చెప్తుంటాడు. ఆ ఉపమానం మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం ప్రియులారా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, పరలోక రాజ్యం ఎలా ఉందట? ఉపమానాన్ని ఉదాహరణకి ఏం చెప్తున్నాడు అంటే, అసలు పరలోక రాజ్యాన్ని అనేక సందర్భాలను లేకపోతే ఉదాహరణలతో పోల్చి చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా ఒక పోలిక చెప్తున్నాడు. ఏంటంటే, పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల లాంటిదట బైబిల్ పరలోక రాజ్యం. ఎందుకు వల?
వల వేయగానండి మనకు నచ్చిన చేపలన్నీ పడతాయని గ్యారెంటీ ఏమీ లేదు. రకరకాల చేపలు ఉంటాయి. ఆ చేపల్లో జాతులు ఉంటాయి. చేపలలో కూడా రకాలు ఉంటాయి. వాటికి పేర్లు ఉంటాయి. ఆ పేర్లను బట్టి ఇది ఏం చేప, ఇది ఏం చేప అని మనం చెప్పాలి. అలాగా వల పడేసినప్పుడు నానా విధములైన నానా రకాలుగా ఉండేటువంటి చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఆ తర్వాత అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో వేసుకుంటారట. అంటే ఇప్పుడు చేపల్లో చెడ్డవి కూడా ఉంటాయా? అర్థం చేసుకోండి. ఇప్పుడు చేపల్లో చెడ్డవి ఉంటాయా అంటే ఇప్పుడు చేపల గురించి అది ఎవరి గురించి? మనుషులే. పరలోక రాజ్యం అనేది ఎలాంటిదంటే ఒక వలను పోలి ఉంది. ఆ వల నానా విధములైన చేపలను పడుతుందట. ఇప్పుడు లాగి ఆ వలను లాగిన తర్వాత మంచి వాటిని గంపలో వేసుకొని చెడ్డ వాటిని బయట పారేస్తారట అని చెప్పుకుంటూ కింద ఇంకో మాట ఉంటుంది. ఇంకా ముందుకు చదవండి. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి, నీతిమంతులలో నుంచి పాపులను వేరుపరిచి, ఆ పాపులను దుష్టులను వేరుపరిచాడు కదా, ఆ వేరుపరచబడినటువంటి వారిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయు ఉండును అంటున్నాడు. చూడండి ప్రియులారా, అక్కడ ఏముంటాయట? ఏడుపు పండ్లు కొరుకుటాయి. ఈ మరి దుష్టులుగా ఉండేటువంటి వారందరినీ సైతం, వారందరూ దుష్టులుగానే ఉండగా మనందరం కూడా పాపులుగా అంటే దోషులుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తును మన కోసం అనుగ్రహించాడు. అంటే తన ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నాడు అనంటే లోకంలో బ్రతికించడమే కాకుండా, ఒక మాటలో చెప్పాలంటే మీకు ప్రతి అవసరత తీరుస్తున్నాడు కదా, బ్రతికించడమే కాకుండా ఇంకా జీవంలోకి తీసుకెళ్ళాలి అని తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు పాపులుగా ఉన్నప్పుడే మనల్ని యేసుక్రీస్తు వారిలోకి మీరు రావాలి, యేసుక్రీస్తు వారిలోకి రావాలి అని తన ప్రేమను తన కుమారుని ద్వారా వెల్లడిపరుస్తున్నాడు. బలి చేశాడు. తన ప్రియ కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించాడు. ఇచ్చాడు. అనుగ్రహించడం అంటే మనకిచ్చాడు. ఎలా ఇచ్చాడు? పరిశుద్ధుడుగా భూమి మీద బ్రతికి చనిపోయిన తర్వాత ఇదిగో మీరు కూడా ఆయనలోకి బాప్తిస్మం పొందుకున్న తర్వాత లేదా ఆయనను ధరించుకున్న తర్వాత మీరు జీవంలోకి దాడుతారు. చూసారా? అంటే అన్నింటికంటే ముఖ్యమైనది అది. మన భోజనం కంటే, మన వస్త్రాల కంటే, ఏమండి, మనం బ్రతికే దానికంటే, మనం పీల్చుకునే గాలి కంటే, నీటి కంటే, ఇవి లేకపోయినా పర్వాలేదు, కానీ యేసు ప్రభు లేకుంటే ఏమండి ఆలోచిస్తున్నారా? యేసుక్రీస్తు వారు, యేసు ప్రభు లేకపోతే పళ్ళు కొరుకుట ఏడ్చుట, పళ్ళు కొరుకుట ఏడ్చుట అంటే ఆ స్థితిలోకి జారిపోతాం అన్నమాట. ఆలోచించండి ప్రియులారా. అలాగే కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి గురించి అయిపోయింది, తండ్రి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనే అద్వితీయ కుమారుడు, అద్వితీయ సత్యదేవుడు అని కూడా ఉంటుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు వారు ఇప్పుడు మరి ఏం చేశాడు, ఆయన పని ఏంటి అని ఆలోచించగలిగితే అది యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను అన్నాడు. చూడండి ప్రియులారా, అంతం వరకు ప్రేమించారంటే ఎవరంతం వరకు? యేసు ప్రభు ఆయన వెళ్ళిపోయేంత వరకు ప్రేమించాను, ఆ తర్వాత కూడా ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమించాడు మరి? మానవ రూపంలో లేడు కదా, ఇప్పుడు శరీర సంబంధిగా లేడు కదా, శరీర రూపంలో లేడు కదా, ఎలా ప్రేమిస్తున్నాడు మరి? మనల్ని ప్రేమించాడు కనుకనే ఈరోజు వాక్య రూపంలో ఉన్నాడు కదా. యేసుప్రభు ఎలా ఉన్నాడు ఇప్పుడు? ప్రస్తుతం వాక్య రూపంలో ఉన్నాడు. తను ప్రేమించినటువంటి తన ప్రియులకు
మళ్ళీ చదవండి అన్నమాట. తను ప్రేమించిన తన వారిని అంతవరకు ప్రేమించను అన్నట్టు చూడండి ప్రేమైన వాళ్ళరా. ఇంకొక మాట చెప్పమంటారా? తండ్రి వేరు నేను వేరు అని చెప్పడానికి ఇంకా బలమైన ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియునై ఉన్నాడు, నా తండ్రి కూడా ఉన్నాడు. నేను ఒక్కడినై ఉండక ఆయన చెప్తున్నాడు కదా. ఇప్పుడు చాలామంది మరి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు అంతా ఒకటే, మరి పరలోకంలో ఉన్నప్పుడు తండ్రిగా, అక్కడి నుంచి మరలా భూమి మీదకి వచ్చి కుమారుడిగా, మరలా వెళ్ళి మళ్ళా పరిశుద్ధాత్మునిగా ఆయననే వచ్చాడు అని చెప్తుంటారు. నిజంగా యెహోవా దేవుడు వేరు, యేసుక్రీస్తు వారు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు. వ్యక్తులుగా వేరు. నేను గత 2 వారాలు నేను ఈ పాఠం మీదనే చెప్పాను. వ్యక్తులుగా వేరు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియునై ఉన్నాము. నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాడు. నేను ఒక్కడినై ఉండక అంటే ఒక్కడి కాదు అని అర్థం. వీళ్ళు ముగ్గురుగా ఉన్నారు. పరలోకంలో తండ్రిగా ఉన్నాడు. ఆలోచిస్తున్నారా? తండ్రిగా ఆయన మరి పరలోకపు తండ్రి ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఒక్కనినై ఉండక పరలోకంలో నా తండ్రి కూడా ఉన్నాడు అని చెప్తున్నాడు. నన్ను పంపిన నా తండ్రి ఉన్నాడు అంటే ఇప్పుడు సపరేట్గా కనపడుతుందా? సపరేట్గా కనపడుతుందా? ఆలోచించండి ప్రియులారా. అలాంటి యేసుక్రీస్తు వారు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇప్పుడు పౌలు గారు కూడా మాట్లాడుతుంటారు. ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను అన్నాడు. చూడండి ప్రేమన వారలారా, మన కొరకు తన్ను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. యేసుప్రభు గారు కూడా తన వారిని ప్రేమించడానికి తన ప్రాణాన్ని అర్పించినట్టుగా కనబడుతుంది ఇక్కడ. తన ప్రాణాన్ని అర్పిస్తున్నాడు. బలిగా, తనకు తానే బలిగా మారిపోయాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే తనకు తాను అని అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. అసలు బలి అయిపోవాలి అన్న కాన్సెప్ట్ ఎవరిది? ఆలోచించండి. అర్పించాలన్న కాన్సెప్ట్ ఎవరిది పరలోకంలో? చెప్పండి. తండ్రిది. యేసుక్రీస్తు వారు బలిగాను అర్పణగాను అర్పింపబడాలి అని అంటే, బలైపోవాలంటే ఈ కాన్సెప్ట్ ఎవరిది? తండ్రిది. తండ్రి యొక్క కాన్సెప్ట్ను ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే, నేను నెరవేరుస్తాను. ఇది విషయం. అంటే దేవుడు ఏదైనా ఆలోచించని ఆ నిర్ణయాన్ని ఇదిగో విధేయత కనపరిచేది యేసుక్రీస్తు వారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా విధేయత కనపరుస్తాడు. తండ్రిని కాదని ఇద్దరు కుమారులు వీళ్ళు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడరు, విరోధులుగా మాట్లాడరు. ప్రియమైన వాళ్ళారా, తండ్రి మాటే మా మాట అనుకుంటారు, తండ్రి పనే మా పనే అనుకుంటారు. తండ్రి ఏదైతే నిర్ణయించుకుంటాడో ఆ నిర్ణయాన్ని నెరవేర్చే పని మాది అని అనుకుంటుంటారు. అందుకే అంటాడు కదా, తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు నేను భూమి మీదకి వచ్చాను, నా చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టు కాదు, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను. అంటే యేసుక్రీస్తు వారికి కూడా ఉండదా? ఆలోచించండి. యేసుక్రీస్తు వారికి మరి ఇష్టాలు ఏమీ ఉండవా? కానీ నేను రావటం అనేది ఇదిగో తండ్రి పనిని తుదముట్టించుటయే నా పని అంటాడు. తండ్రి పని తుదముట్టించటయే నాకు ఆహారమై ఉంది అంటాడు. నాకు దాహం తీరింది అని అంటాడు. తండ్రి పనిని చేయటం. ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే రెండవ కుమారుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కూడా
ఆయన గురించి కూడా మాట్లాడుతూ మత్తయి సువార్త, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం, 15-26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి, అది విడదీసి చదవాలి, తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరు కూడా సాక్ష్యం ఇస్తారు. మీతో పాటు ఇదిగో నేను పంపబోవు, నేను తండ్రిని వేడుకుంటున్నటువంటి వేడుకున్న తర్వాత ఆదరణకర్త లేదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకై, మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. అసలు ఈ మాటలో మనకు ఒక మాట కనబడుతుంది, ఆదరణకర్త అని. ఆదరణకర్త అంటే అర్థం ఏంటి? ఉత్తరవాది అంటే మనల్ని ఆదరించేవాడు అని అర్థం. ఉత్తరవాది అంటే ఏంటి? అసలు మనకు కలిగిన సందేహాలకు సైతం జవాబునిచ్చేవాడు. అర్థమవుతుందా? ఇప్పుడు సర్వసత్యంలోకి తీసుకెళ్ళాలి అంటే జ్ఞానం యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత సర్వసత్యం భూమి మీదకి వచ్చింది. సర్వసత్యంలో మరి ఆల్రెడీ యేసు పరిశుద్ధాత్మ దేవుడు మరి రాకముందే సర్వసత్యం భూమి మీద ఉంది. భూమి మీద ఉన్నటువంటి ఈ సర్వసత్యంలో మనల్ని ఎల్లప్పుడూ నడిపించడానికి ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. నేను వేరే భాషలు మాట్లాడుతున్నానా? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనేంటి? సర్వసత్యంలో నడిపించటం. సర్వసత్యంలో నడిపించడం అంటే తండ్రి పని ఉంది, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పని ఉంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఉంది. అంటే ఈ ముగ్గురు యొక్క ఉద్దేశాలు ఏంటంటే ప్రియులారా, మనల్ని కాపాడాలన్నటువంటి ఉద్దేశం, మనల్ని పరిశుద్ధ లోకానికి తీసుకెళ్ళాలి అన్నటువంటి మరి ఆలోచన ప్రియులారా, ఆ పనే. అలాగే అందుకే మీరు కూడా ఏం చేస్తారంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి పంచండి, సువార్తను పంచండి, సువార్తను ప్రకటించండి. అంటే ఇప్పుడు సువార్తను ప్రకటించండి అంటున్నాడంటే సువార్తలో ఏముంది అని అంటే నిత్య జీవం ఉంది. వాక్యంలో ఏముంది? నిత్య జీవం ఉంది. అందుకే మనం ఎల్లప్పుడూ వాక్యాన్ని వినటంలో ఎప్పుడు కూడానండి వెనకడుగు వేయకూడదట. వాక్యం వింటూనే ఉండాలి, వాక్యం వింటూనే ఉండాలి. వాక్యం వింటుంటే మనల్ని ఆదరిస్తుంది వాక్యం. వాక్యం వింటుంటే మన జీవితంలో మనకు ధైర్యాన్ని ఇస్తుంది వాక్యం. వాక్యం వింటుంటే మనల్ని ప్రభువులో నిలబెడుతుంది వాక్యం, నీతిలో నిలబెడుతుంది వాక్యం, రక్షణకు దగ్గర అవుతాం, రక్షణకి దగ్గర చేస్తుంది వాక్యం. కనుక వాక్యాన్ని ఎప్పుడైనా కానీ వాక్యాన్ని వినే అవకాశం వచ్చింది అని అంటే వాక్యాన్ని వింటూనే ఉండాలి. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కనుక మరి క్రింది మాటలో ఒక మాట చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనమా? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో మనం ఏం కావాలట? ఎదుగు నిమిత్తము ఎదగాలి అంటున్నాడు. చూడండి ప్రేమైన వాళ్ళరా, ఆ పాలను ఏం చేయాలట అంటే తీసుకోవాలి, తాగాలి అని అర్థం. ఆ పాలను అపేక్షించాలి, ఆ పాలను త్రాగాలి. ఎందుకు త్రాగాలి?
మళ్ళీ మాట చదవండి, రెండో వచనం, 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలని రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. అంటే వాక్యం అనే పాలను మనం తీసుకుంటుంటే సమస్తమైన ఈ దుష్ట కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మానుకొని ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు అప్పుడే పుట్టిన శిష్యువును పోలిన వారై ఉండాలి అంటున్నాడు. ఎందుకంటే వాక్యం అనేది ఎప్పుడు నిర్మలంగా ఉండేది. సమస్త కల్మషాన్ని తీసేస్తుందట, సమస్త దుష్టత్వాన్ని తీసేస్తుందట, సమస్త అసూయను తీసేస్తుందట. తీసే శక్తి వాక్యానికి ఉన్నప్పుడు నిర్మలమైన వాక్యముగా మనం ఎప్పుడైతే నిర్మలంగా పరిశుద్ధంగా మంచి పాలు ఎలాగైతే ఉంటాయో వాక్యం కూడా అలాంటిది అంటున్నాడు. కారణం ఏంటంటే మీరు రక్షణలో ఎదగాలి. రక్షణలో ఎదగాలి అంటే, రక్షణలో ఎదుగుదల రావాలి అంటే ప్రియులారా మనకేం కావాలి? వాక్యం అనే పాలను మీరు అపేక్షించాలి. వాక్యం అంటే ఇప్పుడు వాక్యంలో అంత శక్తి ఉందా? మనల్ని బలపరిచే శక్తి ఉందా? వాక్యంలో మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్లేటువంటి శక్తి ఉందా? ఉంది. వాక్యంలో పరలోకానికి తీసుకెళ్లేటువంటి శక్తి ఉందా అంటే వాక్యానికి ఉంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఆరాధించడం అంటే ఏంటి మరి? ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఏంటి? వాక్యాన్ని స్వీకరించటం, మంచి మనసుతో స్వీకరించటం. చెప్పే వ్యక్తి కాదు ఇప్పుడు మనకు ముఖ్యం, చెప్పబడిన వాక్యమే ముఖ్యం. బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయా లేదా అని చూసుకోవటమే మనకు ముఖ్యం. ఎందుకు జాగ్రత్త చెప్తున్నారు అంటే ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇదిగో వాక్య విషయంలో వాక్యము నువ్వు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే నిత్య జీవాన్ని నువ్వు పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా లోకంలో ఉన్నాయి. కనుక వాక్యానికి మనం విలువనియ్యాలి. ఎందుకంటే దేవుడు మనకంటూ ఈ 66 పుస్తకాల గ్రంథాన్ని మిళితం చేసి ఎక్కడెక్కడో ఉన్న దాన్ని అన్నింటిని కూడా తీసుకొని వచ్చి 66 పుస్తకాల గ్రంథముగా 66 గ్రంథాలు ఇవి ఒకే గ్రంథముగా సమకూర్చి మన కోసం సిద్ధం చేశాడు. నిర్మలమైన వాక్యము అన్నాడు. కనుక నిర్మలమైన వాక్యానికి మనం ఎప్పుడు విధేయులుగా ఉండునట్లుగా ప్రతి దినము కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరం వాక్యాన్ని వినేటువంటి వారిగా, నేర్చుకునేవారిగా, చదివేవారిగా, అర్థం చేసుకునేవారిగా మనం బలంగా మారేంత వరకు ఈ విషయాల్లో ఉండాలి. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంతవరకు అంటే అంతము వరకు. ఎందుకంటే తండ్రి ప్రేమ మన మీద కనపరుస్తున్నాడు, కుమారుని ప్రేమ మన మీద కనపరుస్తున్నాడు. కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద తన ప్రేమను కనపరుస్తున్నాడు. కారణం మనం దేవునికి కావాలి కదా. పరలోకంలో ఉన్న దేవుని పరలోకానికి మనందరినీ కూడా చేర్చే పనిలో వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఆ పనిలో పాలిభాగస్తున్నాం. అంటే వాళ్ళలో మనం కూడా ఏకమై ఉన్నాము అన్నాడు. మీరు కూడా నేను ఎలాగైతే నా తండ్రిలో ఏకమై ఉన్నానో మీరు కూడా మాలో ఏకమై ఉండాలి అని అంటున్నాడు. ఏకమై ఉండాలి అంటే ఏంది అసలు? ఉద్దేశంలో ఏకమై ఉండాలి అని అర్థం. అంతే తప్ప తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్మ దేవుడు అని కాదు. తండ్రి వేరు, కుమారుడైన యేసుక్రీస్తు వారు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా మంచి బోధలో మనం ఉండాలి. ప్రియులారా మంచి బోధలో ఉండాలి. దుర్బోధల జోలికి వెళ్లకుండా, ఇలాంటి తప్పుడు బోధల వినకుండా మనకిచ్చిన బాధ్యత ఏంటంటే మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే తప్ప వాక్యంలో ఏముందో మనకు తెలియదు. వాడు ఏం చెప్పినా అదే నిజం అనుకొని పోతే మాత్రం మనం ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రియులారా ఆలోచించండి. కనుక తండ్రి యొక్క పనిలో, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పనిలో, పరిశుద్ధాత్మ దేవుని పనిలో మనందరం కూడా ఉండాలని, ప్రేమపూర్వకంగా పాలిభాగస్తులుగా ఉండాలని
మీ అందరికి హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. అందరికి వందనాలు. యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి గుర్తుగా రొట్టెను తీసుకున్నాం ప్రియులారా. ఆ ప్లేట్ ఇయ్యమ్మా.